హాయ్ అండి. మనం ఈ వీడియోలో జీడిపి, జిఎన్పి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జీడిపి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced inside a physical boundary or territory. అంటే ఏం చెప్తా అంటే జీడిపి టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ఏ ఫిజికల్ బౌండరీ ఆర్ టెరిటరీ. ఇది మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ బౌండరీ అండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్కటి జీడిపిలో కౌంట్ అవుతుంది. అది ఫారినర్ కానీ ఇండియన్ కానీ ఎవరైనా కానీ ఫారిన్ కంపెనీ కానీ ఏదైనా కానీ అది ఇండియా లోపల ప్రొడ్యూస్ అయిందా లేదా అనేది చూస్తుంది. అంటే ఫిజికల్ బౌండరీ అంటే ఒక మన ఇండియా ఓన్లీ బౌండరీతో సంబంధం లేదు. ఇట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ బౌండరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ మ్యాచ్లో స్కోర్ చేసిన ప్రతి రౌండ్స్ కౌంట్ అవుతాయి. అది ఇండియన్ అన్నా కొట్టని ఆర్ ఫారెన్ ఎవరన్నా స్కోర్ చేయని ఫారినర్ ప్రతి ఒక్క రన్ కౌంట్ అవుతుంది. దానికి సంబంధం లేదు అది ఆయన ఇండియనా ఫారెనరా ఎవరు అనేది. ఓన్లీ ఈ బౌండరీ లోపల ఎవరు రన్స్ కొడితే వాళ్ళందరు రన్స్ కౌంట్ చేస్తుంది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ టెరిటరీ అంటే బౌండరీ లోపల. దీని లోపల ఎవరు ప్రొడ్యూస్ చేసినా ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. జిఎన్పి సేమ్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద సిటిజన్. ఇక్కడ మెయిన్గా సిటిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. సిటిజన్ ఆర్ రెసిడెంట్ అంటే ఇది ఫిజికల్ బౌండరీ మీద కాన్సన్ట్రేషన్ చేయదు, ఓన్లీ సిటిజన్. ఇప్పుడు ఒక ఇండియా ఉందనుకోండి, ఇండియను ఫారెన్ వెళ్ళి ఫారెన్ కంపెనీలో పని చేసి దాన్ని రిటర్న్ పంపితే కౌంట్ చేస్తుంది. ఒక ఇండియన్ కంపెనీ ఫారెన్లో ఒక ఫ్రాంచైజ్ పెట్టి ప్రాఫిట్ వస్తే దాన్ని కౌంట్ చేస్తుంది. అంటే దీంట్లో ఇండియన్ అయితే సరిపోతుంది. అంటే ఇది మెయిన్గా సిటిజన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, నాట్ బౌండరీ. ఇప్పుడు మానిటరీ వాల్యూ ఆఫ్ all the final goods and services produced by citizens or residents. Next, NFIA, net factor income from abroad. ఏమంటే ఇది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎగ్జాంపుల్గా ఒక ఇండియన్ ఫారెన్ వెళ్ళిండు, అక్కడ జాబ్ చేసి ఒక $300 మన ఇండియాకి పంపించిండు అనుకుందాం. సేమ్ ఒక టాటా అనే కంపెనీ ఫారెన్లో కంపెనీ పెట్టి దానికి ఒక $200 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మొత్తం ఇన్ఫ్లో ఎంత
ఇండియాకి వచ్చింది రిసిప్ట్స్ 300 ప్లస్ $200, మొత్తం $500. అలాగే ఒక ఫారినర్ ఇండియాలో వర్క్ చేసి ఒక $100 వేరే కంట్రీకి పంపించింది అనుకుంటాం. అలాగే ఫారిన్ కంపెనీ మన ఇండియాలో ఉండి దానికి ఒక $200 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. మొత్తం 100 ప్లస్ 200 ఈజ్ టు $300. ఇప్పుడు నెట్ ఏమవుతుంది? మన ఇండియాకి వచ్చింది $500, పోయింది $300, అంటే నెట్ $200. దీన్నే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు. ఇది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇప్పుడు పాజిటివ్ ఎప్పుడు ఉంటుందంటే మన ఇండియా నుంచి మన ఇండియన్స్ బయట కంట్రీలో పోయి ఎర్న్ చేసి సంపాదించింది ఎక్కువ ఉంటే ఇది పాజిటివ్ ఉంటుంది. అదే ఫారినర్స్ ఇండియాకి వచ్చి పనిచేసి ఎక్కువ అవుట్ఫ్లో ఉంటే అది నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు విధాలుగా ఉండొచ్చు. నెక్స్ట్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే ద లాస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ మెషినరీ, టూల్స్, ఏదన్నా కావచ్చండి. లాస్ ఇన్ ద వాల్యూ అంటే ఇప్పుడు ఒక కార్ తీసుకున్నాం. ఇప్పుడు కార్ తీసుకొని ఒక 2 ఇయర్స్ నడిపి తర్వాత అమ్ముదాం అనుకుందాం అనుకోండి. ఆ కారు నువ్వు కొన్న రేటు పోదు, ఎందుకంటే అది డ్యామేజ్ కావచ్చు, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇది తగ్గిపోయిన వాల్యూని డిప్రిషియేషన్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మిషనరీ అనుకో, మిషనరీకి రిపేర్ రావచ్చు. సో దీన్ని డిప్రిషియేషన్ అంటారు. దీన్నే వియర్ అండ్ టియర్ కూడా అంటారు. డిప్రిషియేషన్ అంటే వియర్ అండ్ టియర్. ఏం లేదు, వాల్యూ ఒక్కసారి. నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా ఫెర్టిలైజర్ కంపెనీ ఉంది. ఇది ఒక యూరియా బ్యాగ్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక 800 అయింది అనుకోండి. విత్ ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ కలుపుకొని కంపెనీకి మొత్తం కాస్ట్ ఒక బ్యాగ్ను ప్రొడ్యూస్ చేయడానికి 800 అయింది. దీన్ని ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అంటారు. అంటే ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయడానికి ఒక కంపెనీకి ఎంతైతే ఖర్చు అవుతుందో, ఇంతకుముందు ఫ్యాక్టర్స్ ఆఫ్ కాస్ట్ చెప్పుకున్నాం మనం. ఏంటి? ఇది లేబరు, న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ. వీటన్నిటిని ఉపయోగించుకొని ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేస్తే దానికి 800 అవుతుంది అనుకోండి. దీన్ని ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అంటారు. దీనికి గవర్నమెంట్ జిఎస్టి 200 యాడ్ చేసింది అనుకుందాం. ఇక ఫార్మర్స్ మీద కొంచెం కన్సర్న్ తోటి ఒక ₹100 సబ్సిడీ ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు దీని ప్రైస్ ఏమవుతుందంటే 800, 200 మైనస్ 100. 800 ప్లస్ 200 మైనస్ 100 అంటే 900. దీని మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ జిఎస్టి యాడ్ చేసి సబ్సిడీ తీసేస్తామో అప్పుడు మార్కెట్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ. ఇప్పుడు మనం దీన్ని నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనొచ్చు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎందుకంటే ట్యాక్స్ లెక్కించి గవర్నమెంట్ విధించే ట్యాక్స్ మైనస్ సబ్సిడీ తీసేస్తే మనకు నెట్ వస్తుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకు కట్టాల్సింది గవర్నమెంట్కి. సో సింపుల్గా ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనం ఒక గూడ్ని ఆర్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చు అయిన అమౌంట్, దానికి ట్యాక్స్ కలిపి సబ్సిడీని తీసేస్తే
మార్కెట్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ అంటే ఏం లేదండి, ప్రైస్ ట్యాగ్. మనం ప్రైస్ ట్యాగ్ చూస్తాం కదా మార్కెట్లో, అదే మార్కెట్ ప్రైస్. దాంట్లో జిఎస్టీ, ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయాలంటే అయిన ఖర్చుకు ట్యాక్స్, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ తీసేస్తే మార్కెట్ ప్రైస్ వస్తుంది. అంతే, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అది, మార్కెట్ ప్రైస్ అంటే అది. ఇప్పుడు మెయిన్గా జీడిపి, జీడిపిని డిస్కస్ చేద్దాం. జీడిపి అనగానే మనకు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఇది ఫార్ములా. అయితే ఇందులో సి అంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్, హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అన్న, ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, హౌస్ హోల్డ్ చేసిన ఎక్స్పెండిచరు. సి అంటే ఇన్వెస్ట్మెంట్. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే స్పెండింగ్ ఆన్ మిషనరీ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ద ఫ్యాక్టరీ ఎక్సెట్రా, ఏదన్నా కావచ్చు. అదంతా ఇప్పుడు స్పెండింగ్ ఆన్ మిషనరీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఇది ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. మన రెగ్యులర్ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్లలో ఇన్వెస్ట్ చేసినాం అది ఏదంటామా, అది యాక్చువల్గా ఎకనామీ టర్మ్స్లో ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది. నెక్స్ట్ జి, జి అంటే గవర్నమెంట్ స్పెండింగ్. ఎగ్జాంపుల్గా డిఫెన్స్, సాలరీస్, ఇవన్నీ గవర్నమెంట్ స్పెండింగ్ వస్తాయండి. ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో ఇది జీడిపి. జీడిపి అంటే మనం ఎక్స్పెండిచర్ మెథడ్లో తీసుకుంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ అన్న ఎక్స్పెండిచరే, గవర్నమెంట్ స్పెండింగ్ అన్న ఎక్స్పెండిచరే, లాస్ట్కు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్పోర్ట్స్. సో ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఏం వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ కాస్ట్ని మనం జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఎంపీ దగ్గర చూస్తే, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇంతకుముందు చెప్పినాం, మార్కెట్ ప్రైస్ రావాలంటే ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. దీన్ని మనం నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా రాసుకోవచ్చు. సో మార్కెట్ ప్రైస్ దగ్గర రావాలంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలపాలి. ఫ్యాక్టర్ కాస్ట్కు నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపితే మనకు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇది జీడిపి. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇది. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ రావాలంటే మనకు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలపాలి అంతే. ఇప్పుడు జిఎన్పి, జిఎన్పి అంటే డిస్కస్ చేసినాం. జీడిపి అంటే ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద బౌండరీ, బౌండరీ లోపల ఎవరన్నా కానీ ప్రొడ్యూస్ చేస్తే మనం కౌంట్ చేస్తాం. జిఎన్పి అంటే ఇట్ కాన్సన్ట్రేట్ ఆన్ సిటిజన్. సో జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో జిఎన్పి అంటే జీడిపికి ఎక్స్ట్రాగా ఫారిన్లో జరిగిన ట్రాన్సాక్షన్స్, అంటే ఎక్స్టర్నల్ సెక్టార్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ కలిపితే, జీడిపి అంటే డొమెస్టిక్ అండి, డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ కలిపితే మనకు జిఎన్పి వస్తుంది. ఇంతకుముందు మనం జిఎన్పి అంటే చెప్పిన ఇట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ సిటిజన్స్, అంటే సిటిజన్ ఇండియాలో కాకుండా బయట కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దానికి అది రావాలంటే డొమెస్టిక్లో జరిగిన ప్రొడక్షన్, ఫారిన్ ట్రాన్సాక్షన్. సో ఇది ఫార్ములా. ఇప్పుడు ఇది ఎఫ్సి అండి, ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ కావాలంటే ఏం లేదు, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్
నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఏం లేదండి, మీకు మార్కెట్ ప్రైస్ కావాలంటే ఫ్యాక్టర్ కాస్ట్కు నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలపాలి అంతే గుడ్డిగా. కలిపితే మీకు ఏదన్నా జీడిపి కానీ జిఎన్పి కానీ ఎన్ఎన్పి కానీ ఏదన్నా మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్గా దీని ప్లేస్లో ఇది పెట్టాలి. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ కదా, జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇది ఫార్ములా. జీడిపి అయింది, జిఎన్పి అయింది, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెట్ అంటే మనకు జీడిపి, మనకు నెట్ రావాలంటే గ్రాస్లో నుండి డిప్రిసియేషన్ తీసేయాలి. నెట్ రావాలంటే గ్రాస్ నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే మనకు నెట్ వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇది ఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు మనకు ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ కావాలంటే ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపితే మనకు ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇంకోటి ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్. జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది మనకు. ఇప్పుడు ఇది ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ కదా, మనకి ఏం లేదంటే ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి మనకు మార్కెట్ ప్రైస్ కావాలి. ఇప్పుడు ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపితే వచ్చేస్తుంది మార్కెట్ ప్రైస్ దగ్గర. ఇప్పుడు ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా వచ్చేస్తుంది అంతే. ఈ 8 ఉంటాయండి, జీడిపి, జిఎన్పి, ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఒకటి, మార్కెట్ ప్రైస్ దగ్గర ఒకటి. ఈ 8 గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. దానికి ఒక నిమిషం. ఇదండి ఇప్పుడు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్. ఇప్పుడు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలనుకున్నాం అనుకోండి, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అదే సేమ్. ఇప్పుడు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ కావాలనుకుంటే మనం జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అదే చెప్పిండు. ఇప్పుడు ఇది కావాలనుకుంటే మైనస్ ఇది ఇటు వచ్చేస్తుంది ఎన్ఐటి అంతే సేమ్. ఇక్కడ మైనస్ అది కన్ఫ్యూజ్ కాదండి. మనకి ఇది జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ తీసుకున్నాం, ఆయన జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకున్నాడు కాబట్టి ఇది అడిపోయింది. ఇది కూడా అంతే సేమ్. ఇదే అండి మెయిన్గా. ఇప్పుడు గ్రాస్లో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే మనకు నెట్ వస్తుంది. డొమెస్టిక్ ప్లస్ ఇది కలిపితే జిఎన్పి వస్తుంది. ఫ్యాక్టర్ కాస్ట్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపితే మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇది అర్థమైపోతే
మీరు ఆ 8 ఫార్ములాస్ ఈజీగా చేయగలుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక మెథడ్స్ 3 మెథడ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే అండి.